వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. సో ఈరోజు మేడం మనతో ఎందుకున్నారంటే ఈ మధ్య కాలంలో చాలా మంది లావు అయిపోతా ఉన్నారు కదా! వాళ్ళు సన్నగా అవ్వడానికి ఒక మంచి రెమెడీ ఉంది. అది మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది రెగ్యులర్‌గా తీసుకుంటే నేను చెప్పినట్టు షూర్‌గా వాళ్ళైతే వెయిట్ లాస్ అవుతారని చెప్పేసి అంటున్నారు. సో మేడం ద్వారానే అసలు ఈ రెమెడీ ఏంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఎప్పుడెప్పుడు తీసుకోవాలో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మేడం చాలామంది లావు అయిపోతా ఉన్నారు. వాళ్ళు సన్నగా అవ్వాలని రకరకాల రెమెడీలు వాడుతా ఉన్నారు. బట్ ఈ వేసవి కాలంలో నేను చెప్పినట్టు ఈ రెమెడీని పాటిస్తే షూర్‌గా వాడు వెయిట్ లాస్ అవుతారని చెప్పేసి అంటున్నారు గదా! సో, ఆ రెమెడీ ఏంటి? అందులో మనం ఏమేమి ఇంగ్రీడియెంట్స్ వాడుతున్నాం? ఫుడ్‌ని కంట్రోల్ చేసేసుకొని వెయిట్ లాస్ చేశారనుకోండి, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పుట్ ఆన్ అయిపోతారు. నా కాన్సెప్ట్ ఏంటంటే, యాస్ ఎ న్యూట్రిషనిస్ట్, యాస్ ఎ న్యాచురోపతి డాక్టర్ నేను ఒకటే చెప్తాను. తినండి. ఓకే. పోర్షన్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్‌ని కంట్రోల్ చేయండి. మార్నింగ్ 4 ఇడ్లీలు తినే ప్లేస్‌లో 2 ఇడ్లీస్ తినండి. ఆ ఓకే. ఇడ్లీలో కూడా మనం హెవీ వెయిట్స్ తగ్గడానికి నార్మల్ ఇడ్లీ తిన్నామనుకోండి, అది డైజెషన్ అవ్వడానికి ఒక 2, 3 అవర్స్ పడతది. ఓకే సో, మేడం. మనం రాగి ఇడ్లీ గాని, జొన్న ఇడ్లీ గాని, సజ్జ ఇడ్లీ గాని, లేదంటే 3 రవ్వని కలిపేసుకొని ఉప్మా మన ఇడ్లీలాగా చేసామనుకోండి, అది డైజెషన్ అవ్వడానికి 1 ½ అవర్‌లో డైజెషన్ అయిపోతది. ఓకే మేడం. సో, దాంట్లోకి మన పల్లి చట్నీ, ఈ పుట్నాల పప్పు చట్నీ, కొబ్బరి చట్నీస్ తిన్నారనుకోండి, ఈ నార్మల్ వైట్ చట్నీ విత్ కాంబినేషన్ ఆఫ్ వైట్ చట్నీస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఓకే. 2 డైజెషన్ అవ్వకుండా అది అలాగా ఉండిపోయి స్టమక్‌లో దాంతో పాటు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే మేడం. నేను వెయిట్ లాస్ అవుతున్నప్పుడు నేను ఒక్కటే చెప్తున్నానండి, వెయిట్ లాస్ జర్నీలో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ముందు మనం ఒక డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే. డీటాక్స్ వాటర్‌లో మీరు జీరా వాటర్ గానీ, ధనియా వాటర్ గానీ, మెంతుల వాటర్ గానీ, ఈ 3 అనేవి మనకి మెటబాలిజంని స్పీడ్ చేస్తాయి. పొద్దున్నే పరిగడుపున ప్లెయిన్ వాటర్ కొద్దిగా తాగి, అది తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీరాని ఒక 200 ఎంఎల్ ఆర్ 250 ఎంఎల్ వాటర్‌లో వేసి ఒక 2 మినిట్స్ మరిగించి ఫిల్టర్ చేసుకొని తాగండి. సో, ఓకే మీకు మేడం. ఒకవేళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉందనుకోండి, ఆ జీరాలో కొద్ది పుదీనా యాడ్ చేసేసేయండి. ఒక 15 ఆకులు పుదీనా యాడ్ చేసుకొని గోరువెచ్చగా వేడి చేసుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. పొట్ట బ్లోటింగ్ తగ్గుతది. అండ్ స్పెషల్లీ ఇప్పుడు చేసే డీటాక్స్ వాటర్ ఏదైతే ఉన్నాయో, ఆ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, దాని తర్వాత లంచ్ టైమ్‌లో మనం బ్రౌన్ రైస్ లాగా, డిన్నర్ టైమ్‌లో ఏదైనా పుల్కాస్ లాగా తీసుకోండి. ఇదే ప్రపోర్షన్స్ తీసుకోండి. ఓకే. క్వాంటిటీ తగ్గించండి. మీరు హెవీ వెయిట్ తగ్గాలనుకుంటే మార్నింగ్ 1 ½ ఇడ్లీ తీసుకోండి. ఓకే. లేదు ఒక 5, 6 కేజీలు తగ్గాలన్నా ఒక 45 డేస్ టైం తీసుకోండి. మార్నింగ్ 2, 2:30 ఇడ్లీలు తినండి. దాంతో పాటు ఇది తీసుకోండి. వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోండి. ఓకే మేడం. ఎంత వాటర్ తాగుతామో అంత ఫ్యాట్ బర్న్ అవ్వడం స్టార్ట్ అవుతది. సో, కొంతమందికి అలవాటు ఉంటది. లేచిన వెంటనే 1 లీటర్ వాటర్, మళ్ళీ తర్వాత సాయంత్రం 1 లీటర్ వాటర్. మధ్యలో ఇంక వాటర్ ముట్టుకోరు. ఓకే. అలా వద్దు. లేచిన 6:00 నుంచి 11:00 వరకు ఒక 1 లీటర్ వాటర్ తాగండి. ఓకే మేడం. ఇలా వాటర్ తాగడం వల్ల మీ బాడీలో చాలా చేంజెస్ వస్తాయండి. బాడీ హీట్ కంట్రోల్ అవుతది. పొట్ట ఫ్యాట్ బర్న్ అవుతది. ఫేస్ గానీ, బాడీ గానీ, హెయిర్ గానీ చాలా డిఫరెన్షియేషన్స్ వస్తాయన్నమాట. తింటున్నాం ఫుడ్డు, సాలిడ్ ఫుడ్డు, అది అరగాలంటే ఆహారంలో మనకి కంపల్సరీ నీళ్లు లేకపోతే అది డైజెషన్ అవ్వదు. అది ఫ్యాట్ లాగా డిపాజిట్ అవ్వడం, బాడీ డ్రై అయిపోవడం, డీహైడ్రేట్ అవ్వడం, మనం మాట్లాడుతున్నా కూడా స్మెల్స్ రావడం, ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి. స్పెషల్లీ వాటర్ తాగకపోతే. అందుకని మార్నింగ్ లేచినప్పటి నుంచి 11 గంటల వరకు ఒక 1 లీటర్ వాటర్. అంటే 6 నుంచి 11 గంటల వరకు 1 లీటర్. 11 నుంచి 2 గంటల వరకు 1 లీటర్ వాటర్. 2 నుంచి 4 గంటల వరకు 1 లీటర్ వాటర్. 4 నుంచి 6 గంటల వరకు 1 లీటర్. చాలు. 6 తర్వాత ఎక్కువ వాటర్ తాగకుండా, మనం ఎక్కువ వాటర్ తాగితే యూరిన్‌కి వెళ్ళాల్సొస్తది. కొంతమందిలో ఇష్యూ ఉంటది. సో, ఇంకా తర్వాత తాగగలిగితే కొద్దిగా వాటర్ తాగండి. ఓకే అండ్ మేడం. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఇలా కాంబినేషన్‌లో ఇలా వాటర్ తాగామనుకోండి, పొట్ట తగ్గుతది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. స్పెషల్లీ మనకి బీపీ హై ఉంటే బీపీ లో అవుతది. అండ్ డయాబెటిక్ కూడా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. ఓకే. ఏంటి ఆ ఇంగ్రీడియెంట్స్ అనేవి నేను డీటెయిల్‌గా చెప్తాను మీకు ఇప్పుడు. ఓకే మేడం. సో, స్పెషల్లీ నేనేం చేస్తానంటే చియా సీడ్స్. ఓకే మేడం. ఈ చియా సీడ్స్ మీకు తెలిసిందే. సబ్జా సీడ్స్ లాగే ఉంటాయి. సబ్జా సీడ్స్ కంటే మోర్ ఎఫెక్టివ్‌గా వర్క్ చేసేవి చియా సీడ్స్. ఓకే ఈ మేడం. చియా సీడ్స్‌లో ఎక్స్ట్రార్డినరీ వాటర్ అబ్సార్ప్షన్ కెపాసిటీ ఉంటది. ఇప్పుడు మనం వాటర్‌లో వేసామనుకోండి, ఆ వాటర్ మన బబుల్స్ లాగా ఇలా ఇలా చిన్న ఇదిలాగా వచ్చేసాయి. ఓకే అలా మేడం. వచ్చేస్తాయి. అంటే వాటర్ ఎంత అబ్జర్వ్ చేసుకుంటే అలా మనకి ఫార్మ్ అవుతాయి. సో, యెస్. వాటర్ అబ్సార్ప్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటది. హై ఫైబర్ ఉంటది ఇందులో. ఓకే అండ్ మేడం. స్పెషల్లీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. మనకి వెయిట్ లాస్ అన్న వెంటనే అవిసె విత్తనాలు అనేది ఫేమస్ అయిపోయింది. ఓకే. అవిసె విత్తనాలు తీసుకుంటే మనకి వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పేసి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అవిసె విత్తనాల పౌడర్‌తో జావ తీసుకోవడం, అలాంటివి కూడా నేను ప్రీవియస్ వీడియోస్‌లో చేశాను. బట్ ఇంకా సమ్మర్ వచ్చాక అవిసె విత్తనాల్లో కొద్దిమందికి హీట్ అయ్యే జనరేషన్, హీట్ ఓకే. అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి చియా సీడ్స్ హీట్ అవ్వదు. బాడీని కూల్ చేస్తది. అండ్ ఫ్యాట్ బర్నింగ్ కూడా బాగా యూజ్ అవుతది. ఓకే. అండ్ సమ్మర్‌లో చాలా ఎండలు ఎక్కువైపోయాయండి. మనకి ముందు ఎండల కంటే ఇప్పుడొచ్చే ఎండలు, ఇప్పుడొచ్చే ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. 11 గంటలు అయిపోయిన వెంటనే పొద్దున్నే ఎళ్ళలేకపోతున్నాం. యెస్ మేడం. అలాంటప్పుడు మనం చలువ ఏదైనా తాగాలని చెప్పేసి ఏదైనా సూప్స్ చేసుకోవడం తాగడం, ఏదైనా జ్యూసెస్ చేసుకొని తాగడము, లేదంటే అలా చేస్తుంటాం. నేనంటాను చియా సీడ్స్ 1 లీటర్ వాటర్‌లో ఒక పావు స్పూన్ ఏసుకొని అలా హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి తాగేయడం స్టార్ట్ చేయండి. చాలా ఎఫెక్టివ్. ఓకే మేడం. స్పెషల్లీ వెయిట్ లాస్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి చియా సీడ్స్ దీని బెనిఫిట్స్ మోర్ ఎఫెక్టివ్. ఒమేగా 3 యాసిడ్స్, ఫైబర్ ఎక్కువ ఉంటది కాబట్టి. సో, ఇది మనం ఇవి ఏసుకుంటాము మనం వాటర్‌లో. ఓకే. అండ్ లెమన్ గురించి తెలిసిందే.
Yes, సో లెమన్ అనేది మోర్ కంటెంట్ ఆఫ్ విటమిన్ సి, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అండ్ బేసికలీ మనం ఏంటంటే వెయిట్ లాస్ అండ్ ఇంకా ఫుడ్ తక్కువ తీసుకుంటూ ఉంటాం. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వస్తుంటాయి. ఆ న్యూట్రిషన్ని బ్యాలెన్స్ చేయడానికి మనము లెమన్ వాడతాం. బే లీవ్స్ అండి. ఓకే మ్యామ్. బిర్యానీ ఆకు. బే లీవ్స్ అంటే మనకి స్పెషల్లీ బే లీవ్స్ అంటే తెలియదు. బిర్యానీలో ఏసే ఆకు అంటే Yes, తొందరగా ma'am. తెలుస్తది Yes. కొంతమందికి. ఇది ఎంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తదంటే మనకి యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తది. యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటాయి ఇందులో మనకి. ఇది తీసుకోవడం వల్ల మనకి ఆకలి ఎక్కువ వేయదు. ఓకే మ్యామ్. ఇప్పుడు మనం బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన వెంటనే లంచ్ టైమ్ కాకడానికి ముందే మనకు తొందరగా ఆకలేసేస్తా ఉంటది. ఆ ఆకలిని మనం తగ్గించే కెపాసిటీని కలిగి ఉంటది మన బే లీవ్స్. ఓకే. అండ్ దాంట్లో స్పెషల్లీ కుకుంబర్ యాడ్ చేస్తాం. ఫుడ్ Okay. టేస్ట్ కావాలి, ఫైబర్ కూడా కావాలి. అండ్ కొంతమందికి వెయిట్ పుట్ ఆన్ అయిపోతున్నారంటే దాంట్లో మేజర్ కారణం మోషన్ ప్రాబ్లమ్ కూడా ఉంటది. Yes, ఆ ma'am. మోషన్‌ని సాఫ్ చేసి బాడీని డీహైడ్రేట్ చేయకుండా మనకి మంచిగా హైడ్రేటెడ్‌గా హ్యాపీగా ఉంచడానికి మన కీరా వాడతామన్నమాట. Okay. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకుంటామంటే మనం Okay. ఒక 2 లీటర్స్ వాటర్ బాటిల్ తీసేసుకోండి ఇలాగా మంచిగా. Okay, సో ma'am. దాంట్లో మీరు 2 లీటర్స్ ప్రిపేర్ చేసేసుకొని తాగితే ఇంకా బెటర్. Okay. సో మనం ఇందులో ఏం చేస్తామంటే చియా సీడ్స్ ఉంటాయి కదండీ. Yes, ma'am. చియా సీడ్స్‌ని ఒక హాఫ్ స్పూన్, 2 లీటర్స్ కాబట్టి మనం హాఫ్ స్పూన్. సో Okay. మనం ఒకవేళ మనం 1 లీటర్ అనుకోండి, పావు స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. Okay. సో ఇప్పుడు బే లీవ్స్ ఉంటాయి కదా, ఎస్పెషల్లీ బే లీవ్స్ వాడడం వల్ల స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, సోరియాసిస్ డిసీజెస్ కానీ, అండ్ ఇచ్చింగ్ ఉంటుంది కొంతమందికి, అలాంటి ప్రాబ్లమ్స్, అండ్ ఏదైనా గాయం అయిందనుకోండి తొందరగా క్యూర్ అవ్వదు. Okay, ma'am. ఆ గాయాల్ని కూడా క్యూర్ చేసే గుణాన్ని మనకి ఇది కలిగి ఉంటుంది బే Okay. లీఫ్. సో ఇంకా ఈ వాటర్ మనకి డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తామంటున్నాం కాబట్టి, Yes. అండ్ డయాబెటీస్ వాళ్ళకి తొందరగా గాయం అయితే క్యూర్ అవ్వదు. Yes, ma'am. సో ఆ గాయాల్ని కూడా క్యూర్ చేసే కెపాసిటీని మనకి బిర్యానీ ఆకు, దాన్నే బే లీఫ్ అంటారనమాట. Okay, సో ma'am. లెమన్ స్క్వీజ్ చేయకండి, Okay. అలా హాఫ్ లెమన్కి అలా కట్ చేసేసుకొని ఓన్లీ హాఫ్ లెమన్. సో ఇందులో సీడ్స్ అలా వేసుకుంటే చేదుదనం వచ్చేస్తుంది. Okay. సీడ్స్ తీసేసేయండి. సీడ్స్ Okay. తీసేసి జస్ట్ మనం లెమన్ని జస్ట్ ఇలా వేసేసేయండి అంతే. Okay, దాంట్లో ఇంకేం స్క్వీజింగ్ వద్దు, ఏమొద్దు. Okay. ఇది కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకొని సమ్మర్ కదా, Yes. విత్ ఇన్ మనం 3 అవర్స్ ముందు లోపల తాగేసేయాలి ఈ వాటర్. దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసేసుకోండి. Okay. కొంతమంది ఓవర్ నైట్ నానబెడతారా అంటారు. నేను సమ్మర్లో ఓవర్ నైట్ ఏది నానబెట్టద్దండి అంటాను. Okay. ఎందుకంటే మన పుసిరి స్మెల్ వచ్చేస్తుంది Okay. మనం. కాబట్టి మనం కీరా ముక్కలు కూడా ఇలా మంచిగా ఫ్రెష్గా కడిగేసుకొని ఇలా ఒక 2 లీటర్స్ కాబట్టి ఒక 8-9 ముక్కలు వేసేసుకోండి. జస్ట్ ఇలా సోక్ చేసేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేయండి ఈ వాటర్ని. Okay, ma'am. హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ లెమన్ కంటెంట్లో లైట్ పులుపు వచ్చేస్తుంది. కీరాలో ఉన్న కీరాలో ఉన్న ఫైబర్ కంటెంట్ ఆ సీడ్స్లో మధ్యలో వచ్చేస్తుంది మనకి. Okay, ma'am. ఆ చియా సీడ్స్ కూడా కొద్దిగా నానుతాయి కాబట్టి మనం చూడొచ్చు ఇప్పుడు చియా సీడ్స్ నానితే ఎలా అవుతాయి అనేది. Okay. సో స్పెషల్లీ అబ్డామిన్ సమస్య కానీ, థైస్ ఎక్కువ ఉండడం వల్ల కానీ, ఆర్మ్స్ ఎక్కువ ఉండడం వల్ల కానీ, అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు చాలా రకాల ఇబ్బందులతో ఇబ్బంది పడుతుంటారండి. ఈవెన్ హై బీపీ అయిపోతుంది. ఎందుకంటే వెయిట్ పుటాన్ అయిపోతుంటాం. ఎందుకు పుటాన్ అయిపోతున్నామా అన్న ఆ ప్రెజర్ వల్ల మనకి కోపం ఎక్కువ, అంటే మన కణాలలో అంటే సెల్స్ మధ్యలో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువైపోయి చిన్న చిన్న దానిలో చిరాకులు, కోపము, యాంగ్జైటీ, స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటుంటారు. ఆ స్ట్రెస్ని వాటన్నిటిని కంట్రోల్ చేసే గుణాన్ని కలిగి ఉన్నది మన చియా సీడ్స్. అండ్ స్పెషల్లీ ఎందుకు ఇది ఎంత గుణాన్ని కలిగి ఉందంటే, ఈ దీంట్లో ఎంత వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఉంటుందంటే అంత మంచిది. మీరు తాగడం స్టార్ట్ చేశాక దాని బెనిఫిట్ కానీ, స్కిన్లో చేంజ్ కానీ, వెయిట్ లాస్ అవ్వడంలో కానీ చాలా మంచిగా రిజల్ట్స్ చూడొచ్చు మీరు. అండ్ అబ్డామిన్ తగ్గడానికైతే హ్యాపీలీ వర్క్ చేస్తుందండి. Okay, ma'am. సో నా దగ్గరికి వచ్చిన నేనేమంటానంటే, అందరి సమస్యలకి కొంతమంది మేము అన్ని తాగుతున్నాం, అన్ని డైట్లు ఫాలో అవుతున్నాం, మేము వెయిట్ లాస్ అవ్వట్లేదు, వాళ్ళకంటే మేము తక్కువ వెయిట్ లాస్ అవుతున్నాం నేను అంటాను. అందరి సమస్య మీది కాదు. ఇప్పుడు నేను చెప్పింది కూడా స్పెషల్లీ అబ్డామిన్ అండ్ ఫ్యాట్ లాస్ అవ్వడానికి నేను చెప్తున్నాను. Okay. దీంతో పాటు ఇంకేమన్నా కాంబినేషన్, దీంతో పాటు థైరాయిడ్ ఉందనుకోండి, వాళ్ళు ఒక్కసారి అప్రోచ్ అవ్వడం బెటర్. Okay. దాంట్లోకి ఇంకేమన్నా మనం థైరాయిడ్ కాంబినేషన్ ఉంది అనుకోండి, 2-3 లవంగాలు వేయిస్తాం. Okay. ఇంకేమన్నా కాంబినేషన్ పీసీఓడి ఉందనుకోండి, వాళ్ళకి డిఫరెంట్ వాటర్ ఉంటాయి. Okay. సో వాళ్ళకి డిఫరెంట్ డైట్ ఉంటుంది. సో ఒక్కొక్క సమస్యకు ఒక్కో డైట్ ఉంటుంది. అందరూ ఒకే ఫ్లోలో ఏదో ఫాలో అవ్వాలని చెప్పేసి ఒకే దాంట్లో వెళ్ళిపోవడం అంత తొందరగా రిజల్ట్ అవ్వదు. నేనేమంటే డెఫినెట్లీ మీకు ఒక మంచి న్యూట్రిషనిస్ట్ని అప్రోచ్ అవ్వడం మంచిది. అండ్ స్పెషల్లీ మీ శరీరాన్ని, మీ నాడిని, మీ నాలుకని, మీ ఐబాల్ని చూసి మీ సమస్యలు ఇంకేమైనా ఉన్నాయా, ఓవర్ హీట్ ఉందా, వాతం ఉందా, బాడీలో పిత్త కంటెంట్ ఎక్కువ ఉందా, సో ఈ కాంబినేషన్ని చూసి మనం కరెక్ట్గా డయాగ్నోస్ చేసి వాళ్ళ శరీరానికి ఎంత అవసరం ఉందో, ఏం అవసరం ఉందో అది ప్రాపర్గా డైట్ ప్లాన్ ఇచ్చామనుకోండి, డెఫినెట్గా అండి వాటిలో వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా స్కిన్, హెయిర్, బాడీ అనేది అల్టిమేట్గా ఎంతటి శరీరమైనా, ఎంతటి గట్టి శరీరమైనా సరే ఒక ప్రాసెస్లో మనం తింటూ వెయిట్ లాస్ అయ్యామనుకోండి, అది పర్మనెంట్ అవుతుంది. Okay, ma'am. తినకుండా కష్టపడి చేయొద్దండి, ఇష్టపడి
టైంకి తినండి, క్వాంటిటీ తగ్గించండి. ఇలాంటి వాటర్స్ ప్రిపేర్ చేసుకొని తాగడం వల్ల మనకి బీపీస్ గానీ, డయాబెటిస్ గానీ అండ్ స్పెషల్లీ మన బాడీలో ఓవర్ వెయిట్ పుటాన్ అయిపోవడం వల్ల హీట్ అయిపోవడం ఇలాంటి కాంబినేషన్ ప్రాబ్లమ్స్ అవన్నీ రాకుండా మనం కాపాడుకోవచ్చనమాట. యెస్ మేడం. సూపర్ మేడం. అసలుకి ఈరోజు వాటర్ అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, చియా సీడ్స్ అని మిగతా ఇంగ్రీడియెంట్స్‌తో చూసారు కదండీ! మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని మీరు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు అండ్ అబ్డోమిన్ తగ్గుతుంది అని చెప్పేసి మేడం అంటున్నారు. షూర్‌గా మీరైతే ప్రిపేర్ చేసుకోండి, తాగండి. వేడి తాపాన్ని తట్టుకునేటట్టు చేస్తూ అంటే వెయిట్ లాస్ అవుతారు. కంపల్సరీ వాడండి. మేడం ఈరోజు మన ప్రేక్షకుల కోసం వెయిట్ లాస్‌కి అండ్ ఈ వేడిని నుంచి మనం బయటపడడానికి చాలా చక్కటి రెమెడీని అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. థాంక్ యూ అండి. నమస్తే అండి.